నీ హృదయంలో ఉన్న పాపం, ఆ గుంటలు, ఆ భయంకరమైనవన్నీ తన మీద వేసుకొని నిన్ను విడిపిస్తూ వచ్చినాడు. అంత క్రయం చెల్లిస్తే మళ్ళా తిరిగి ఆ గుంటలో పోతానంటావే, మళ్ళా ఆ నాశనకరమైన గుంటే బాగుందనుకుంటావే. గమనించండి, దేవుడు నిన్ను ఏ గుంటలో నుండి తీశాడంటే నాశనకరమైన గుంట. ఏంటిదే అంటే మన హృదయమే, మన అంతరంగమే నాశనకరమైన గుంట. ఇప్పటికీ నీ హృదయంలో నుంచి చాలా భయంకరమైనవన్నీ బయటకు వస్తున్నాయి. ప్రియమైన సహోదరుడా, దేవుడు చెల్లించిన క్రయధనాన్ని వ్యర్థం చేస్తున్నాం. విడిపించిన విమోచనను, ఇశ్రాయేలు ప్రజలు విమోచించినటువంటి స్థితిగతిని ఏ రీతిగా పాడు చేసుకున్నారో, ఏ రీతిగా తిరుగుబాటు చేసినారో, ఈనాడు మనం కూడా అదే చేస్తున్నాం. ప్రియమైన సహోదరుడా, దేవుడు నిన్ను ఏ స్థితిలో నుండి ఎక్కడి నుండి తీశాడంట? ఇప్పుడు